అందరికీ నా వందనాలు. ఎన్నో రోజుల నుంచి నాకు బాధ వచ్చినప్పటికీ ఇప్పుడు అయ్యగారు చెప్పినప్పటికీ ఎవరో అని అనుకున్నా నేను, నా గురించి కానీ చెప్పినాడని. నేను భయపడుతూ అందరిని చూసి ధైర్యం తెచ్చుకొని నేను ఇక్కడికి వచ్చినా నాకు నడుమున లూజు పారింది. మీ అందరికీ నా వందనం, అయ్యగారికి వందనాలు. 3 సంవత్సరాల నుంచి ఉంది, ఫ్రీగా ఉందయ్యా. ఫ్రీగా ఉందా ఇప్పుడు? నొప్పి లేదా ఇంకా? లేదయ్యా. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నెక్స్ట్ వన్. నాకైతే నడుమైతే కట్టు గట్టినట్టే ఉంటుంది అన్న. అసలు కిందికి వంగనీదు, ఇంకా అట్నే పనులు చేస్తూనే ఉంటా. దేవుడు రాత్రి నాకు నడిచేంతప్పుడు మా అమ్మ బాగలేదని మా అమ్మ కేకేసినట్టు నాకు వినపడ్డది. వినపడితే ఇంక మా అమ్మ బాగలేదు నేను వెళ్తానంటే మా ఆయన వెళ్ళమన్నాడు. వెళ్ళమనేళ్ళకి నేను వచ్చాక కూర్చోడు వచ్చాక మా అమ్మ వాళ్ళు మంగళవారం ప్రార్థనకి వెళ్తున్నా, అమ్మ రా అమ్మని అంటే ఇంకా ఇక్కడికి నడిపించండి అన్న. ఇప్పుడు కొంచెం బాగుంది. నొప్పి తగ్గిపోయింది ఇప్పుడు? గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ. పాస్టర్ గారికి నా వందనాలు. వారం నుంచి నడువుల నొప్పులు, మోకాల నొప్పులు అన్నీ నొప్పులు పుడతా అసలు హాస్పిటల్కి పోదనుకున్నా, పోలేకపోయినా. మంగళవారం ప్రార్థనకు పోయి అయినా సాక్ష్యం చెబుతా అనుకున్నా. వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్నా, కొంచెం ప్రేయర్ ఆడ పూసుకున్నా, తగ్గినాయి. పాస్టర్ గారు ప్రేయర్ చేయగానే ఇంకా ఒళ్ళు అంతా నొప్పులు తగ్గిపోయినమ్మా. నడుము నొప్పి గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. ముందుకు రండి. నాకు నడువుల నొప్పి చాలా మంది ఉన్నాయి, ప్రార్థన చేసినా తగ్గిపోయింది. చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. చూసుకోండి ఒకసారి, నొప్పులు ఉన్నాయిలో చూసుకోండి. ముందుకు రా. 10 రోజుల నుంచి నొప్పి తగ్గిపోయింది ఇప్పుడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నాకు ఇంతకుముందు అసలు వాళ్ళు పట్టేసినట్టుంది, ఇవాళ మామూలు నడువులు కానీ వాళ్ళంతా ఫ్రీగా ఉంది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నాకు 2 నెలలు వచ్చి వెళ్ళిపోతే అడిగినది డాక్టర్కి ఇమ్మీడియట్గా ఆపరేట్ చేయాలి. మళ్ళా పాతకు వచ్చి సాక్షి చెప్పుకుంటాను. తగ్గిపోయింది ఇప్పుడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడు నాకు సహాయం చేసింది కాబట్టి నేను తండ్రిని నమ్ముకొని వచ్చినందుకు నాకు బాగానే ఉంది. దేవుడు దీవించుగాక. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. చెప్పమ్మా. నేను ఈ బాబు కడుపులో ఉన్నప్పుడే తలకు నీరు పుండు వచ్చింది అని అన్నారు. 8 నెలల దాకా నాకు అసలు ఏడిపే కానీ ఏమైనా లేదు. ఈ సన్నిధిలోకి వచ్చినాక ప్రార్థన నా యొక్క ఎలుగు అనేది ఒక ఎలుగు నన్ను తాకి స్వస్థపరిచి నన్ను నా బిడ్డను రక్షించినందుకు వందనాలు. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యు అమ్మా. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఈ రోజు బైక్ మీద వస్తున్నప్పుడు కానీ కాలు జారి కింద పడిపోయినాను. బాబుకి నాకు ఏం కాలే. అందరికి నా వందనాలు. ప్రేయర్ చేతిలోకి తీసుకోండి.